నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. హుస్నాబాద్ ప్రాంతానికి ఒక చారిత్రక నేపథ్యం ఉన్నది. ఎంతో మంది అమరవీరుల త్యాగదనుల కుటుంబాన్ని ఏలినటువంటి ప్రాంతము హుస్నాబాద్. ఈ హుస్నాబాద్ గడ్డ అనేది ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ విమర్శించే వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉండే ప్రాంతం ఇది. కానీ ఈరోజు విచిత్రం ఏమంటే, ఈరోజు ఏంటంటే ప్రతి క్షణం ఇక్కడ అన్యాయం జరుగుతూనే ఉన్నది, ప్రతి భూమి కబ్జా జరుగుతూనే ఉన్నది. అందులో భాగంగా ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి హుస్నాబాద్ అమరవీరుల స్తూపానికి ఒక భారతదేశంలో మొదటిది, ఆసియా ఖండంలో రెండవది, ప్రపంచ ఖ్యాతి పొందినటువంటి హుస్నాబాద్ అమరవీరుల స్తూపము. ఇలా హుస్నాబాద్ అంటేనే ఒక అమరవీరుల స్తూపం, దానికి నేపథ్యం ఉన్నది. కానీ కొంతమంది ద్రోహుల వల్ల ఈ ప్రాంతానికి ఒక చెడు పేరు వస్తుంది. ఎందుకంటే హుస్నాబాద్ అమరవీరుల స్తూపానికి 4 ఎకరాలతో పాటు స్తూపానికి కట్టే దాని లోపల 15 గుంటల స్థలం, 4 ఎకరాలతో పాటు 15 గుంటల ప్లేస్ ఓన్లీ అమరవీరుల స్తూపానికి కేటాయించబడ్డది. అప్పుడు ఉన్నటువంటి డిఎస్పి రామచంద్రారెడ్డి అనే ఒక మంచి వ్యక్తి, మంచి నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి ఏంటంటే, ఆయన అనిపించింది ఏంటంటే హుస్నాబాద్ అమరవీరుల స్తూపానికి ఒక 4 ఎకరాలు ఇస్తున్నాతో పాటు స్తూపానికి సంబంధించినటువంటి 15 గుంటలు కూడా ఇస్తున్నా అని చెప్పి ఒక అగ్రిమెంట్ ఒక పేపర్ మీద రాసిచ్చింది. కాలక్రమేణా అది ఏం చేసిందంటే, ఉన్నటువంటి చరిత్ర చంద్రబాబు గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇక్కడ బొప్పరాజు లక్ష్మీకాంతరావు బిల్డింగ్ కూల్చివేసిన సందర్భంలో కొంతమంది గ్రీన్ టైగర్స్ పేరు మీద హుస్నాబాద్ అమరవీరుల స్తూపాన్ని నేలమట్టం చేసింది. ఆ నేలమట్టం అవడానికి అప్పుడు కారణం చంద్రబాబు ప్రభుత్వమే. కానీ రాను తెలంగాణ ప్రభుత్వం, మన ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇంద్రవేలిని ఎట్లయితే స్ఫూర్తిగా తీసుకున్నాడో, హుస్నాబాద్ అమరవీరుల స్తూపాన్ని కూడా స్ఫూర్తిగా తీసుకొని నేను ఖచ్చితంగా దీన్ని టూరిజం ప్లేస్ కింద చేసి ఒక చారిత్రక నేపథ్యం ఉన్న ప్రాంతం హుస్నాబాద్. ఈ హుస్నాబాద్ లోపల ఎంతమంది 88 మంది అమరవీరులు త్యాగదనులు ఏర్పడినటువంటి స్తూపాన్ని ఇలా అడ్రస్ లేకుండా, దానికి ఒక చరిత్ర లేకుండా జరుగుతున్నది. కాబట్టి దాన్ని భాగంగా మనం దీన్ని డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో టూరిజం వాళ్ళు, గవర్నమెంట్ ఒక స్పందన తీసుకొని దీనికి పునర్నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో మేము కోరుతున్నాం. ఈ ప్రాంత వాసులు హుస్నాబాదే కాదు, దాదాపు ఒక 5 ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి నేపథ్యం ఉన్నది. కాబట్టి హుస్నాబాద్ స్తూపాన్ని పునర్నిర్మాణం చేయాలని మేము కోరుతున్నాం. నేను ఉత్తర తెలంగాణ పీపుల్స్ మూవ్మెంట్ వ్యవస్థాపక అధ్యక్షుడు మేకల చంద్రశేఖర్ యాదవ్. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ ఏషియా ఖండంలో అతిపెద్ద దాంట్లో 2వ స్థానంలో ఉన్న అమరవీరుల స్తూపం. ఈ అమరవీరుల స్తూపం అంటే ఈ ప్రాంతంలో దొరతనము, బానిసత్వానికి గురి చేసిన అమాయక ప్రజలను విముక్తి పొందడానికి ఏ వీరోచిత పోరాటాలు అయితే చేశారో ఆ వీరుల యొక్క చిహ్నమే 88 మంది అమరులైన ఈ ప్రాంతంలో 88 అడుగులు ఎత్తున ఈ అమరవీరుల స్తూపం. ఇది ఏషియాలోనే 2వ నంబర్. ఇది ఒక పర్యాటక స్థలంగా మార్చవచ్చు. ఇది ఒక చరిత్ర, ఒక అస్తిత్వ చరిత్ర. ఇక్కడ బడుగు బలహీన రైతులు, కూలీల ఒక ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన చరిత్ర. అలాంటి చరిత్ర కలిగిన ఈ ప్రాంతాన్ని గతంలో ఈ ప్రాంతానికి చెందిన డిఎస్పి గారు వారు స్వయాన వారి త్యాగాలను చూసి మరి ఇక్కడ అమరవీరుల స్తూపం అన్నది 88 అడుగులు, 88 మంది అమరుల, మరి ఇది ఏషియాలో 2వ స్థానంలో ఉన్నది కనుక దీనికి నేను భూమిని ఇస్తున్నాను. ఈ భూమిని ఆయన ప్రకటించాడు, ఇచ్చేశాడు. ఆ భూమిని మెల్లగా ఇది ప్రభుత్వం చూసుకోవాలి. ఇది ప్రభుత్వానికి, ఇది తెలంగాణ ప్రభుత్వం, ఆ రోజు ఆంధ్ర ప్రభుత్వం, ఇవాళ తెలంగాణ ప్రభుత్వం అన్న కనీసం ఈ ఖ్యాతిని గుర్తించేటట్టుగా దొరతనానికి వ్యతిరేకంగా పోరాడిన విరోచిత వీరుల యొక్క చరిత్ర ఇది. ఈ చరిత్రను నిలబెట్టడానికి వారు తయారు చేయాలి, కానీ ఇదని చేయకపోవడం అన్నది ఇది చాలా బాధాకరం. ఇప్పటికైనా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ లో రాకముందు మేనిఫెస్టోలో స్వయాన ప్రియాంక గాంధీ గారే చెప్పారు, 2023లో దీన్ని పర్యాటక స్థలంగా మారుస్తాము, దీన్ని మళ్ళా పునర్నిర్మాణం చేస్తామన్నారు. ఇంతవరకు చేయకపోవడం ఇది చాలా బాధాకరం. వెంటనే దాన్ని నిర్మాణం చేయాలి. అదే కాకుండా ఇది 4 ఎకరాల భూమి ఉంటే దాన్ని ఇలా రియల్ ఎస్టేట్ మాఫియాలు కబ్జాలు చేసుకోవడం అన్నది ఇది హేయమైన చర్య. మరి ఆ రోజు డిఎస్పి గారు ఇది ప్రజల కొరకు, ఇది ఏషియాలో 2వ స్థానం కనుక ఇదాన్ని ఖ్యాతి పొందాలని ఈ స్థలాన్ని ఇస్తే వారి కుమారుడు మరి వేరే వాళ్ళు భూబకాసురులు, కొందరు విలేకరులు, కొందరు కలిసి ఈ భూమిని కబ్జా చేసేదానికి ఇలా
దందాలు చేస్తున్నారు. మరి చరిత్ర కలిగిన ఈ భూమిని వాస్తవానికి వెంటనే తహసీల్దార్ రెవెన్యూ అధికారులు ఆధీనంలోకి తీసుకొని ఈ భూమిని పర్యాటక స్థలంగా మార్చేటట్టుగా ఏ మాదిరిగా అయితే ఇంద్రవెల్లికి 2 కోట్ల రూపాయలు విడుదల చేసిర్రో అదే మాదిరిగా దానికి కూడా 4 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ఏ అమరులైతే 88 మంది చనిపోయారో వారి కుటుంబాన్ని కూడా ఆదుకోవాలి. వారి ప్రతి త్యాగమే ఇలా తల ఎత్తుకొని రైతు కూలీలు కావచ్చు, అమాయక ప్రజలు ఇలా ప్రజలలో కలిసిండ్రంటే వారి యొక్క ప్రతిఫలమే అని మేము కోరుకుంటున్నాం. వెంటనే రేవంత్ రెడ్డి గారు, మరి పొన్నం ప్రభాకర్ ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా ఉన్నారు, మినిస్టర్ గారు, వారు కూడా ఆ రోజు మన రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వస్తున్నారంటే ఆ రోజు హామీ ఇచ్చారు, మేము చెప్తామని. ఇంతవరకు కూడా ఈ ఊసు లేదు పూసు లేదు, కానీ ఇక్కడ అక్రమ కన్స్ట్రక్షన్ అన్నది కొనసాగుతుంది. ఇది దోపిడికి ప్రతి చిన్నగా కనబడుతుంది కనుక దీన్ని ఆపాలి ఈ నిర్మాణాలని. అండ్ ఇది మన భారతదేశానికే ఒక గర్వకారణం. ఇది తెలంగాణకే కాదు, భారతదేశానికే గర్వకారణం. ఇది త్యాగాల చిహ్నం. దీన్ని ప్రజల ప్రభుత్వం వెంటనే నిర్మాణం చేయాలనేది దళిత లిబరేషన్ ఫ్రంట్ మరి ఉత్తర తెలంగాణ పీపుల్స్ మూవ్మెంట్ తరఫున మేము కోరుకుంటున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.